అందరికి వందనాలు. గడిచిన బైబిల్ స్టడీలో మనం సువార్త ఎవరికి ఏ విధముగా ప్రకటించాలి అనేది చూసాం. అంటే అన్యులకు ఏ విధంగా ప్రకటించాలి, నాస్తికులకు ఏ విధంగా ప్రకటించాలి, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలకు అంటే దేవునిలో క్రొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ప్రకటించాలి, ఈ విషయాలు మనం చూసాం. అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పుట్టినటువంటి ఒక వ్యక్తి జీవితం, ఆ జీవితంలో ఆ వ్యక్తి ఏ విధంగా ప్రకటించాడు, ఆ యొక్క దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు ఆ వ్యక్తి గుర్తించాడు. మనము కూడా ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు మన జీవితం పట్ల ఏమున్నాయో మనము కూడా గుర్తించాలి అనేటువంటి విషయాలని గడిచినటువంటి బైబిల్ స్టడీలో మనం చూసుకోవటం జరిగింది. ఈ బైబిల్ స్టడీలో ఏం చూద్దామంటే, మనం ఒకవేళ వాక్యము చెప్పడానికి వెళ్తే వాక్యం వినేటువంటి వాళ్ళలో ఒక సంఘంలోనే కావచ్చు, లేకపోతే బయటే కావచ్చు, ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటారు. అంటే 3 రకాల మనుషులు ఉంటారు. ఆ 3 రకాల మనుషులతో ఎవరితో ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈరోజు చూద్దాం. ముగ్గురు వ్యక్తుల కోసం అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 32వ వచనం. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనిసియు, దమరియను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి. అంటే ఒక సువార్త మనం కాలేజీలో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్కి చేసిన, దేవుని కొరకు చెప్పిన, లేకపోతే బయట వాళ్ళకి చెబుతున్నా, మన కుటుంబ సభ్యులకు చెబుతున్నా, బంధుమిత్రులకు చెబుతున్నా, 3 రకాల మనుషులు ఉంటారు. ఇక్కడ కూడా ఈయన ఒక మాట చెబుతున్నాడు అనమాట. మృతుల పునరుద్ధానం గురించి చెబుతున్నాడు. మృతుల పునరుద్ధానమును గురించి. మృతుల పునరుద్ధానం అంటే చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుంది. ఈ జీవితం అనేది శాశ్వతం కాదు. ఇక్కడ మీరు ఏది సంపాదించుకున్నా ఒకానొక టైంకి అది ఏది ఉండదు అని, అప్పుడు కొత్త బోధ అనమాట. ఇప్పుడు కూడా చూడండి చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతాం, మరలా జీవితం ఉంది అనుకునే వాళ్ళు దగ్గరికి మనం వెళ్ళి, వేరే జీవితం అంటూ ఏమీ లేదు, ఈ జీవితం మనం సద్వినియోగం చేసుకోవాలి, మృతుల పునరుద్ధానం ఉంది అంటే మరలా మనం తిరిగి లేస్తాము అంటే వాళ్ళు నమ్మరు. మరలా బ్రతుకుతామంటే ఒకవేళ కుక్కగానో పిల్లిగానో నక్కగానో అనుకుంటారు తప్ప, మరలా మృతులు పునరుద్ధానం అంటే మృతులు ఏ విధంగా అయితే చనిపోయామో అదే విధముగా మరలా మనం బ్రతికింపబడతాము. అది ఏ విధంగా ఉంటే బ్రతికింపబడతాం, ఏ విధముగా మన యొక్క జీవితం ఉండాలి అని ఇక్కడ చెబుతున్నాడు అనమాట. అంటే మృతుల పునరుద్ధానం గురించి సువార్త చేస్తున్నాడు. ఎవరో అపోస్తలుడైనటువంటి పౌలు. అప్పుడు కొందరు ఏం చేశారంట, కొందరు అపహాస్యం చేశారు కొందరు. మరి కొందరు ఏం చేశారు, దీనిని గూర్చి చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా ఆ తర్వాత ఇంకొందరు ఏం చేశారు, హత్తుకొని విశ్వసించిరి. అంటే ఒక విషయం చెబుతున్నప్పుడు వినేవారు ఉంటారు, చెప్పినా సరే కొంచెం అర్థం చేసుకోలేని వారు ఉంటారు, కొంతమంది అపహాస్యం చేసేవారు కూడా ఉంటారు. యాక్చువల్లీ నేను ఏదైనా తినేటప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాను అనుకోండి, ప్రేయర్ చేసుకుంటే ఎందుకు ప్రేయర్ చేసుకుంటున్నావురా అని ఒక అబ్బాయి అడిగాడు నన్ను. అంటే తినేటప్పుడు సతీష్ నువ్వు ప్రేయర్ చేసుకుంటావు కదా, ఎందుకు ప్రేయర్ చేసుకుంటావు అని అడిగాడు. ఇప్పుడు అడిగి ఏం చెప్పాలి, నేను సమాధానం చెప్పాలి. చెప్పాను. అసలు మనం ఇది ఒక రైతు పండిస్తున్నాడు అంటే ఆ రైతు విత్తనాలు వేసి వెళ్ళిపోతాడు. అది మొక్కగా మొలవాలి అన్న చాలా ప్రాసెస్ కావాలి. అంటే సూర్యుడు కావాలి, వర్షం కావాలి. అదేది కూడా రైతు తనంతట తానేమి చెయ్యట్లేదు. ఇంకా అది విత్తినటువంటి విత్తనానికి దానికి శరీరాన్ని ఆయన చిత్త ప్రకారంగా ఇస్తున్నాడని కొరింథీ పత్రికలు ఉంటది. ఈ విషయం చెప్పాను అనమాట. అంటే ఒక రైతు విత్తనాలు మాత్రం విత్తేస్తాడు, ఆ విత్తనాలు ఒకే విత్తనం విత్తుతాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఒకే విత్తనం విత్తుతాడు కదా. అంటే ఒక విత్తనాలు ఒక బస్తా విత్తనాలు చల్లాడు అనుకోండి, బస్తా విత్తనాలకు కూడా
బస్తా ధాన్యం వస్తే పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? అలాగా బస్తా ధాన్యమే రావాలి, కానీ ఒక్కొక్క వెన్నుకి 20 నుండి 30 గింజలు వస్తున్నాయి. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే మనకి దేవుని ద్వారా సమస్తము కూడా జరుగుతుందిరా. కాబట్టి నేను దేవునికి ఈ ఆహారాన్ని నాకు ఇచ్చావు ప్రభువా, ఈ ఆహారం అనేక మందికి లేదు, ఆ ఆహారాన్ని నీవు నాకు దయచేసినందుకు నీకే వందనాలని చెప్పుకుంటాను అన్నాడు. వీడికి సమాధానం చెప్పాను. ఇదే నేను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంకొకడు ఏమన్నాడు తెలుసా? ఎరా తిన్నది బాగా అరగాలని చేస్తున్నావు ప్రార్థన అంటే ఇదేంటి? అది వాడికి అర్థం కాలేదు. వాడికి ఏంటి వివరంగా చెప్పాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను, వాక్యం ఎలా చెప్పాలన్నది. వాడికి అర్థం కాలేదు. ఎందుకు అలా చేస్తావురా అని అడిగాడు. చెప్పాను. అప్పటికి కూడా కొన్ని చిన్న చిన్న డౌట్లు అడిగాడు. ఆ డౌట్లు కూడా క్లారిఫై చేశాను. చెప్పిన అర్థం చేసుకుంటాడా? అర్థం చేసుకోవడం అయినప్పటికీ చెప్పాను. చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోలేదు కదా అని చెప్పేసి కావరారా రైతు దగ్గరికి వెళ్దాం, అడు నాటిన తర్వాత విత్తనాలు నాటుతాడు కదా, ఆ విత్తనాల దగ్గర చూడు కావాలంటే ఒకటైనా అత్తున్నాడు, 6 నెలల తర్వాత చూడు మరలా 20 వస్తాయి. నువ్వేది చెప్పు, అపహాస్యం చేసేవాడు వినడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి మనం వాడి దగ్గరే ఉంటే మిగిలిందంతా ఏం చేస్తాం? ఒకవేళ అదే ప్రశ్నే చాలా మందికి చెప్పాలి మనం. వాడి దగ్గర ఆగిపోతే అవ్వదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా వాక్యం చెప్పేటువంటప్పుడు చాలా మంది ఉంటారు, కొంచెం అర్థం కాకుండా అర్థం చేసుకోవడానికి ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి? కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకొకరు అపహాస్యం చేసేవారు ఉంటారు. ఇంకా వాడి దగ్గరే ఆగిపోకూడదు. మనం ఏం చెప్పాం? కుందేళ్ళకి 4 కాళ్ళు అని చెప్పాం. అది తెలుపుగా ఉంటుందని చెప్పాం. వాడు కుందేలుకి తొండం ఉంటుంది అంటే ఇంకా మనం ఏం చేయలేం కదా. అటువంటి వాడికి దూరంగా ఉండాలి. ఇంకా చెప్పడం మనంతో చెప్పేస్తాం, ఇంకా విడిచిపెట్టేయాలన్నమాట. విడిచిపెట్టేసి ప్రభువా ఇదిగో నేను చెప్పడానికి చెప్పాను, నీ ఇష్టం ప్రభువా. దేవుడు కూడా ఏమంటాడు? మత్తయి సువార్త తీయండి. అటువంటి వాళ్ళని ఏమంటాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఎంత చక్కగా చెబుతున్నాడంటే పరిశుద్ధమైనది ఎవరికి పెట్టకూడదు? కుక్కలకు పెట్టకూడదు. ఆ పరిశుద్ధతని గుర్తించి, ఇప్పుడు కుక్క ఏం చేస్తుంది? మనం ఏది పెట్టినప్పటికీ ఒకే విధంగా తింటది. అది ఇదేంటి అదేంటి అని చూడదు. ఇప్పుడు పందులు ఉన్నాయి, పందుల దగ్గర ముత్యాలు వేసాం మనం, అవి ఏం చేస్తాయి? వాటి విలువ ఆ పందులకి తెలుసా? తొక్కేస్తాయి, తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి. ఆ విలువ తెలియదు. అప్పుడు వేసిన వాడు ఏమవుతాడు? వృధాయే కదా. ముత్యాలు వేసేస్తున్నాడు, కానీ పందులుగా అన్న విలువ తెలుసా? అదే సాదృశ్యంగా చెబుతున్నాడు అనమాట. పై వచనాల్లో కూడా అదే శిష్యులకి చెబుతూ 7వ అధ్యాయం మొత్తం కూడా ఎవరికి మీరు తీర్పు తీర్చొద్దని ఇలా రకరకాలుగా ఉంటది. ఇక్కడ ఏం చెబుతున్నాడు? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. పరిశుద్ధమైనటువంటి వాక్యం, దీనికి ఎవరైతే అర్హులో వారికే దేవుడంటూ కొంతమందిని ఏర్పాటు చేసేసుకున్నాడు ఆల్రెడీ. వాడికి మాత్రం వెళ్తుంది, అందరికి వెళ్తుంది. అంగీకరించాడా? ఓకే. అంగీకరించలేదా? అపహాసించాడా? వాడి కర్మ, ఇంకంతే. పందుల ఎదుట ముత్యాలు మనం వేయకూడదు. ఈ ముత్యపు వంటి మాటలు అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర వేయొచ్చు, అపహాస్యం చేసుకునే వాళ్ళ దగ్గర చెబుతాం, విడిచిపెట్టేయాలి. వాడితోటే ఇంకా మన లైఫ్ ఉంటే ఇంకా చాలా మంది ఆత్మలు ఉన్నారు కదా, చాలా మందిని మనం సంపాదించాలి. ఓకేనా? ఇది అర్థమైందా? ఇంకా విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా ఏం చేస్తారో తెలుసా? హత్తుకుంటారు. ఎవరైతే ఆ సత్యాన్ని చెప్పారో వారి పట్ల ఏముంటుందో తెలుసా? ఒక గౌరవప్రదమైనటువంటి భావన ఉంటుంది. ఇంకా 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 వారిని చూసి ఇంకా నేర్చుకుంటారు. ఎవరో విశ్వాసం ఉంచిన వాళ్ళు వారి లైఫ్ చూస్తారు. ఆ లైఫ్ని చూస్తూ వీరు ఈ విధంగా ఉంటున్నారు, మనము అంతే కదా, మన జీవితం అంతే కదా, వారు అలా ఉంటున్నారు, నేను ఎందుకు ఉండలేకపోతున్నానని ఇంకా 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 దేవునిలో ఎదుగుతారు. ఓకేనా? ఇప్పుడు అంతెందుకు, ఇంకో మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు సువార్త చేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే ఏం చెయ్యం ప్రభు అని అడిగితే, ఒక పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోలేకపోతే, ఆ వాక్యాన్ని అంగీకరించకపోతే పాదధూళి దులిపేమన్నాడు. కాబట్టి మనము కూడా ఆ వాక్యం ఎవరికైతే అర్హత ఉంటుందో, ఆ వాక్యం అంగీకరించే మనస్సు ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే మనం ప్రకటించాలి. కానీ సాయి శక్తుల ప్రయత్నం చేయాలి. ఇంకా వాడు అపహాస్యం చేసేసి
ఆ విధంగా ఉన్నాడు, ఇంకా మారడు అనిపించినప్పుడు దేవునికి అప్పగించేసుకోవాలి. ప్రభువా, ఇదిగో నీ వాక్య ప్రకారంగా నేనైతే చెప్పాను వాక్యం, వాడు వినలేదు, అపహాస్యం చేసేవారిని ఈ విధంగా విడిచిపెట్టమన్నారు, విడిచిపెడతానని నీకే విడిచిపెట్టేస్తున్నాను డైలీ ప్రార్థన చేయి, డైలీ ప్రార్థన. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి, వాక్యం అంగీకరించిన వాళ్ళని ఏ విధంగా చెయ్యాలి? వాక్యం అంగీకరించిన వాళ్ళు వినే వాళ్ళకి, అర్థం చేసుకోలేని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, స్టార్టింగ్ స్టేజ్. అపహాస్యం చేసే వాళ్ళని చెప్పేసి విడిచిపెట్టేయాలి, రెండవ స్టేజ్. మూడవది, వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, దేవునిలో ఎదగాలి అనుకుంటున్నారు, దేవునిలోకి వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, వారికి ఏ విధంగా ప్రకటించాలంటే చూడండి, అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవమ్మ. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఇక్కడ ఇల్లు అంటే విశ్వాసము అనేటువంటి ఇల్లు కోసం చెబుతున్నాడు ఆయన. ఈ విశ్వాసపు అనేటువంటి ఇంటిని ఎక్కడ కట్టుకోవాలి? బండ మీద కట్టుకోమంటున్నాడు. అంటే ఇసుక మీద కట్టకూడదు. ఇప్పుడు ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఏమవుతుందో చెబుతున్నాడు, బండ మీద కట్టినటువంటి ఇల్లు ఏమవుతుందో చెబుతున్నాడు. బండ మీద కట్టినటువంటి ఇల్లు అంట అది బలంగా ఉండి వానొచ్చినా వరదొచ్చినా ఏదొచ్చినా అది చెక్కు చెదరకంద స్థిరంగా ఉంటుందంట. ఇసుక మీద కట్టిన ఇల్లు ఒక గాలి కొట్టినా వర్షం వచ్చినా ఏదైనా కూలిపోతుంది అని చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఒకరు మన మాట వింటున్నారు అంటే, ఒక సేవకుడిగా సేవకురాలుగా ఒకవేళ ఒక సువార్థకుడిగా మీరు కానీ ఉంటే, మీ మాటని వాళ్ళు అంగీకరిస్తున్నారు అంటే వాళ్ళ పునాది అనేది బండ మీద వెయ్యాలి. బండ, క్రీస్తు అనేటువంటి బండ, వాక్యము అనేటువంటి బండ మీద ఆ పునాది పడాలి. అప్పుడే అది బలంగా ఉంటది. అంతేగాని స్వస్థతల మీద, నిజంగా ప్రస్తుత కాలంలో స్వస్థతల మీద పునాది వేస్తున్నారు. ఆ స్వస్థతలు జరిగేంతసేపు బాగానే ఉంటది, స్వస్థతలు జరగకపోతే ఆ పునాది ఏమైపోద్ది అంటే, దేవుడిని నమ్ముకోమ్మా. సువార్త కూడా ఏ విధంగా ఉంటుందంటే, దేవుణ్ణి నమ్ముకో, నీకు అప్పులు ఉన్నాయా, అప్పులు తీరుస్తాడు ఆయన, నీకు ఆరోగ్యం పోయిందా, ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన. ఈ విధంగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఒకవేళ మనం ఏదో ఆత్మని సంపాదించేసుకున్నామని ఒకవేళ చర్చిలోకి తీసుకొచ్చి ఆవిడికి ఆయనకి బాప్తిసం ఇచ్చేసినా ఎంతో కాలం నిలబడరు. వాళ్ళు ఎందుకు నిలబడరు? వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆరోగ్యం వస్తుందని వచ్చారు. ఒకవేళ ఆరోగ్యం వచ్చేసింది అనుకోండి వెళ్ళిపోతారు. ఒకవేళ ఆరోగ్యం రాలేదనుకోండి అయినా వెళ్ళిపోతారు. ఎందుకు? వచ్చినా ఆరోగ్యం రాలేదని వెళ్ళిపోతారు, వచ్చిందే ఆరోగ్యం కోసం కాబట్టి ఆరోగ్యం తగ్గిపోయింది కాబట్టి వెళ్ళిపోతారు. వచ్చిందే అప్పుల బాధల కోసం వస్తారు, అప్పులు తీరిపోయినా వెళ్ళిపోతారు, తీరకపోయినా వెళ్ళిపోతారు. అంటే స్థిరముగా ఉండరన్నమాట. ఇసుక మీద పునాది. ప్రస్తుత కాలంలో కూడా సాక్ష్యాల మీద పునాదులు వేస్తున్నారు. పలానా వాళ్ళ జీవితంలో పలానా సాక్ష్యం, గొప్ప సాక్ష్యం ఉంది, దేవుడు గొప్ప కార్యం చేశాడు అని చెబుతున్నారు. ఇప్పుడు ఆవిడేమొస్తుంది? నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని వస్తుంది. అంటే గొప్ప కార్యం జరిగిందా నిలబడుతుంది, గొప్ప కార్యం జరగలేదా నిలబడదు. అంటే వచ్చిన వాళ్ళకి మనం వాక్యం చెబుతున్నామంటే అది బండ మీద, వాక్యం అనేటువంటి బండ మీద పునాది వెయ్యాలి. ప్రస్తుత కాలంలో చూడండి, దుర్బోధలు, అనేకమైన దుర్బోధలు టీవీ పెడుతుంటే చాలు ఇంకా ఎలా ఉంటున్నాయంటే, మోటివేషన్ క్లాసులు ఎలా మోటివేట్ చేస్తున్నారు. ఆత్మీయంగా మోటివేట్ చేస్తే ఓకే, కానీ శరీరపరంగా మోటివేషన్ చేస్తున్నారు. శరీరపరంగా ఏ విధంగానే, ఎందుకమ్మా దిగులు పడతావు, అప్పులు బాధలు ఉన్నాయని ఎందుకు దిగులు పడతావు? ఇదిగో దేవుడు సమస్తము చేయగలటానికి సాధ్యం, ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే నీ అప్పులు తీర్చడానికి అని చెప్తారు ఆయన. వాళ్ళు కొంతమంది అంటే రకరకాలుగా. చూడండి ఒకసారి 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలివాడగును. అంటే దుష్క్రియలు అంటే ఈ అబద్ధ బోధకులు చేసేవి దుష్క్రియలు అంట. ఆ దుష్క్రియలు ఏంటి? కలిపి చెరుపుతారు అనమాట. మీకు ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనాల్లో చూడండి, 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన
తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అంటే దేవుడు ఏం చెప్పాడు? కలిపి చెరపొద్దు అన్నాడు. అంటే 66 పుస్తకాలు ఏమి కలపొద్దు అన్నాడు. ఇందులో నుండి ఏమి తీసేయొద్దు అన్నాడు. ప్రస్తుత కాలంలో ఏ విధంగా ఉందంటే పౌలు గారి పత్రికలు అనవసరం అండి అంటున్నారు కొంతమంది. మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చాలు. ఇంకా బైబిల్ ఏది కూడా మనకి అనవసరం. యేసుక్రీస్తు బోధలు అవి మనకు చాలు. ఆ కొండ మీద ప్రసంగం ఆయన చేసింది మనకి చాలు. ఇంకా ఏది కూడా మనం ఫాలో అవ్వాల్సినటువంటి పని లేదు. ఇదంతా కూడా అనవసరం అని చెబుతున్నారు. అంటే ఏం చెబుతున్నారు? ఇందులోది తీసేస్తున్నారు. ఒక 4 సువార్తలు తప్పించి మొత్తం తీసేస్తున్నారు. ఇప్పుడు అదంతా అవసరం లేదనుకుంటే దేవుడు ఎందుకు రాయిస్తాడు? ఎంతమంది హతసాక్షులు అయిపోయారు ఇవన్నీ రాయటానికి? ఎంతమంది ప్రవక్తలను చంపేశారు? ఎంతమంది మిషనరీస్ ఎంతో మంది చనిపోయారు. బైబిల్ మన చేతికి రావడానికి ఎంతో మంది హతసాక్షులు అయిపోతే వచ్చింది. మరి ఇదంతా ఎందుకు అంటాడు ఒకడు. ఇంకొకడు ఏం చెబుతాడు? వేరే వాళ్ళ సాక్ష్యాలు కావాలని చెప్పిస్తున్నారు కూడా. సాక్ష్యాలు ఒక గదిలోకి వెళ్ళిపోయి ఆ గదిలో షూటింగ్ చేసి అబద్ధము, అది నిజం కాదు, దేవుడు స్వస్థత చెయ్యకపోయినా సరే కొంతమంది యాక్టర్లను పెట్టి వాళ్ళతో యాక్టింగ్ చేయించి ఏం చేస్తున్నారు? సాక్ష్యాలు అంటే కలుపుతున్నారు. వాక్యానికి సాక్ష్యాలను కలుపుతున్నారు. అది నిజంగా దేవుడు చేశాడు, ఓకే. దేవుడు చేసినప్పటికీ దాన్ని బట్టి మనం నమ్మకూడదు. ఈ వాక్యాన్ని బట్టి మనం దేవుని నమ్మాలి. అది సాక్ష్యం కొంత విశ్వాసంలో కొంత బలపడటానికి ఉపయోగపడొచ్చేమో తప్ప మెయిన్ వాక్యం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి అంటే మనకి ఏం కావాలి అంటే అన్యజనులకు సువార్త చెయ్యాలి అన్న, నాస్తికులకు సువార్త చెయ్యాలి అన్న, తర్వాత మనల్ని నమ్మే వ్యక్తులు అంటే విశ్వాసులకి మనం సువార్త చెయ్యాలి అన్న మనకి ప్రాముఖ్యంగా కావలసినది ఏంటి? జ్ఞానం. అంటే యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెప్పడానికి శిష్యుల్ని పంపుతూ పాముల వలె వివేకం కలిగి ఉండండి, పావురము వలె నిష్కపటంగా ఉండండి. ఇప్పుడు నిష్కపటం అది ఎవరికి వారికి అనుకోండి. పాముల వలె వివేకం కావాలి. వివేకం అంటే వివేకం ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఉంటేనే వివేకం వస్తుంది. వివేకం అంటే ఏంటి? ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడకూడదు, ఈ విషయాలన్నీ ఎప్పుడు వస్తాయి? జ్ఞానం ఉంటే వస్తాయి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చుట్టూ చూశాడు, దేవతలన్నీ ఉన్నాయి, తెలియబడని దేవుడు అని ఉంది. అప్పుడు దాన్ని తీసుకున్నాడు. అంటే అదేంటి? ఆయనలో జ్ఞానం ఉంది, కొంచెం వివేకం అక్కడ ఉపయోగించాడు, అక్కడ అందరికి సువార్త చేశాడు. అర్థమవుతుందా? ఆ విధంగా మనము కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సువార్త చెయ్యాలి అంటే ఆషామాషి కాదు. నేను చెప్పేది ఈ లోక జ్ఞానం కూడా కాదు. ఈ లోక జ్ఞానం సంపాదించాలంటేనే ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి, ఏమేం పనులు చెయ్యాలి, ఏదేది పక్కన పెట్టాలి, ఎంతెంత డబ్బులు వెచ్చించాలి ఈ లోకపు జ్ఞానానికి. మరి దేవుని జ్ఞానం సంపాదించాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తే దేవుని జ్ఞానం మనకు వస్తుంది చూద్దామా? అంటే చాలా మంది అంటారు కదా, వాక్యం చెప్పాలనేటువంటి తపన నాకుంది, వాక్యం చెప్పాలనేటువంటి కోరిక నాకుంది, సువార్త చెయ్యాలనేటువంటి ఆశ నాకుంది, కానీ చెప్పలేకపోతున్నాను, అంత జ్ఞానం లేదు, నాకంత గుర్తుండదు, నాకంత జ్ఞానం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు జ్ఞానం సంపాదించుకోవడం ఎలాగా చెప్పకుండా ఉంటుందా బైబిల్? ఖచ్చితంగా చెప్తుంది. సువార్త చెయ్యాలి అని చెప్పినటువంటి దేవుడు, ఆ సువార్తకి జ్ఞానం కావాలి అని తెలిసినటువంటి దేవుడు ఆ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో కూడా చెబుతాడు కదా. చూద్దాం ఆ జ్ఞానం అనేది ఎలా మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. మొట్టమొదటిది జ్ఞానం ఒకవేళ మనకి కావాలి అంటే, జ్ఞానం మనకి లేదు అని మనకి తెలిసినప్పుడు నేను ఇప్పటికీ అడుగుతాను, ప్రభువా జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, జ్ఞానంగా నీ యొక్క వాక్యం బోధించాలి, జ్ఞానంగా మనుషులతోటి ప్రవర్తించాలి, జ్ఞానము కలిగి నా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, విశ్వాసంలో బలపడాలని ప్రతిరోజు నేను అడుగుతాను దేవుణ్ణి. అంటే ప్రార్థన, దేవుణ్ణి ఏం చేయాలి? ప్రభువా నాకు జ్ఞానం కొదువుగా ఉందని అడగాలి. మరి అడిగితే అది ఒకటి సరిపోద్దా? అడిగితే ఇచ్చేస్తాడు ఆయన?
ఇక్కడ ఇచ్చేస్తాడనే ఉంది. ఓకే, మనకి బైబిల్ చదివేటప్పుడు ఎలాగా కొంత అచ్చట కొంత ఇచ్చట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి? ప్రార్థన చేస్తే జ్ఞానం ఇస్తాడు. ప్రార్థన మాత్రమే చేస్తే సరిపోదు. ఇది చూడండి అందరూ, ప్రార్థన మాత్రమే చేస్తే సరిపోదు. మరి ఇంకేం చెయ్యాలి? దేవుని జ్ఞానం సంపాదించుకోవాలంటే ఇంకేం చెయ్యాలి? వాక్యంలో నుండే చూద్దాం. వాక్యంలో నుండి మనం చూస్తే చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఇక్కడ ఏం చెబుతున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. మొదటిగా మనం ఏం చేయాలి? ప్రభువా నాకు జ్ఞానం కొదువుగా ఉందని అడగాలి. రెండవదిగా ఆయన యందు మనం భయము భక్తి కలిగి ఉండటం అన్నమాట. భయము భక్తి కలిగి ఉండటం అంటే ఏంటి? భయము భక్తి కలిగి ఉండటం అంటే ఆయన ఏదైతే మనతో మాట్లాడతారో ఆ మాటలన్నీ కూడా అంగీకరించగలగాలి, అంటే వినగలగాలి. ఆ విన్నటువంటి విషయాలని ఆచరించగలగాలి. మీకు ఉదాహరణకి ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. యాకోబు 1వ అధ్యాయము 1:21. యాకోబు 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అర్థమైందా? మొట్టమొదటిగా భయము భక్తి అంటే దేవుడు మనతో వాక్యము ద్వారా ఏదైతే మాట్లాడుతున్నారో అవి మొట్టమొదటిగా వినటానికి మనస్సు ఉండాలి. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే వినటానికి మనస్సు ఉండాలి. ఏదైనా మనలో ఉన్నటువంటి లోపాన్నే గనక దేవుడు వాక్యము ద్వారా చూపిస్తే మనకి భయం రావాలన్నమాట. భయము రావాలి, భక్తి రావాలి. ఇక్కడ కూడా యాకోబు పత్రికలు ఏం చెబుతున్నాడంటే మీ లోపల నాటబడిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటున్నాడు. అంటే సమస్త కల్మషమును దుష్టత్వం విర్రవీగుచున్న దుష్టత్వము మాని మీ లోపల నాటబడిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అంటే జ్ఞానం కావాలి అంటే ప్రార్థన తర్వాత వినటం అన్నమాట. వాక్యం అనేది ఒక్కొక్కసారి మనల్ని గద్దిస్తుంది, ఒక్కొక్కసారి ఆ వాక్యము కఠినంగా ఉంటది, ఒక్కొక్కసారి మనకి బుద్ధి చెప్పినట్టు ఉంటది, ఒక్కొక్కసారి నాలో ఉన్నటువంటి తప్పులే వీళ్ళు చెబుతున్నారు అని అనిపించవచ్చు. అటువంటప్పుడు ఏం చెయ్యాలి? భయముతోటి భక్తితోటి ఏం చేయాలి? అంగీకరించగలగాలి. ఆ మాటని సాత్వికముతో అంగీకరించగలగాలి, లోపల పెట్టుకోవాలంట. అంటే జ్ఞానం రావాలి అంటే, మనం జ్ఞానవంతులుగా అవ్వాలి అంటే ఈ పనులు చెయ్యాలి. ఇప్పుడు ఇంకా ఏం చెయ్యాలి? స్టార్టింగ్ నుంచి కూడా ఏమేం చెబుతున్నాం, మనం ఏమేం చెప్పుకుంటూ వస్తున్నాం? మనము అనగా ఆత్మ, శరీరము కాదు. ఈ విషయాలు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు అనగా కంటికి కనబడుతున్నటువంటి శరీరం కాదు, కనబడినటువంటి ఆత్మ. ఈ ఆత్మ అనేది ఒక పర్పస్ మీద దేవుడు భూమి మీద పెట్టాడు. ఈ పర్పస్ లో మనం పరిశుద్ధత నిర్దోషులుగా మనం ఉండాలి. ఇలాగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలని సాత్వికముతో అంగీకరించగలిగేటువంటి మనస్సు ఉంటే ఆటోమేటిక్గా కొంచెం కొంచెంగా మనకి ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుంది. ప్రార్థన చేసుకుని ఆ తర్వాత విన్నటువంటి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించగలగాలి. ఒక్కొక్కసారి కఠినంగానే ఉంటాయి మాటలు. ఎందుకంటే తిమోతితోటి చెబుతూ ఏమంటున్నాడు? కల్పనా కథలు చెప్పేటువంటి కాలం వచ్చింది, కానీ ఆ విధంగా నువ్వు ఉండొద్దు అంటున్నాడు తిమోతితోటి. అంటే వాక్యము, ఒక సత్యమైనటువంటి వాక్యము ఏ విధంగా ఉంటుందో చెబుతున్నాడు. ఏ విధంగా ఉంటుందంట? నువ్వేం చెయ్యి? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారే తనకు అనుకూలమైనటువంటి బోధకులను ఎంచుకుంటున్నారు. ఆ అనుకూలమైనటువంటి బోధకులు వీళ్ళు ఎంచుకునే బోధకులు కూడా ఎలా ఉంటారు? వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండరు. ఎందుకంటే వాళ్ళ వేరే విషయాలు, శరీరపరంగా ఉన్నటువంటి విషయాల ద్వారా వాళ్ళు వెళ్తారు. ఒకవేళ చర్చిలో వాడు ఉంటాడా ఉండడా, బైబిల్ స్టడీలో రేపు వస్తాడా రాడా అనేటువంటి ఆలోచనలు కలిగి ఇంకా
వెన్నపూస పూసి లేకపోతే దువ్వుతూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలా ఉండొద్దు తిమోతి నువ్వు అని చెప్పాడు. ఇక్కడ నేను ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే, దేవుని యందు భయము భక్తి ఉండాలి. అంటే దేవుని యందు భక్తి, ఆయన ఏది చెప్పినా సరే నా మంచికే చెబుతాడు. ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? నేను అనగా శరీరము కాదు అని చెప్పాడు, నేను అనగా ఆత్మ అని చెప్పాడు, నేను ఏ విధంగానో వచ్చానో చెప్పాడు, ప్రతి మనిషి పట్ల ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది అని చెప్పాడు. ఈ చెప్పిన విషయాలన్నీ కూడా నిజాలే. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఈ భూమి మీద ఏమీ తీసుకురాలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేదని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన అది కరెక్ట్ కాదా అంటే, ఎంతో మందిని నేను చూస్తున్నాను, మనం ఆలోచించుకోవాలి. ఎంతో మందిని నేను చూస్తున్నాను, వెళ్ళిపోయే వాళ్ళని చూస్తున్నాను, వాళ్ళు ఏది పట్టుకెళ్తలేదు. దేవుడు చెప్పాడు, ఒకరి నుండే ప్రతి ఒక్క మనిషి వచ్చాడు అని చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళందరూ పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభు వచ్చి మరణించాడు అని చెప్పాడు. ఆ రక్తము మన యొక్క పాపాలను కడుగుతుంది అని చెప్పాడు. ఆయన అంగీకరించిన వాళ్ళు ఆయన మనసు కలిగి ఉండాలి అని చెప్పాడు. ఆయనలాగా బ్రతకాలి అని చెప్పాడు. ఆయనలా సువార్త ఏ విధంగా చెయ్యాలి, మనకి మాదిరి ఆయన ఉన్నాడు అని చెప్పాడు. ఆయన ఎక్కడా కూడా లొంగిపోలేదు అని చెప్పాడు. వాక్య శరీరంతో ఆయన్ని మహిమపరిచాడు అని చెప్పాడు. ఆయన జయించి ఆయన సింహాసనం పక్కన కూర్చున్నాడని చెప్పాడు. నేను కూడా జయించి నా తండ్రి సింహాసనం పక్కన కూర్చోవాలి. అంటే ఈ యొక్క క్లారిటీ మనకుంటేనే, ఆ వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరిస్తేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలం. జ్ఞానం అంటే ఏంటి? వాక్యం చెప్పడానికి నాకు జ్ఞానం లేదు అంటున్నావు. ఆ వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా తీసుకుని ఆ వాక్యము ద్వారా మనం బలపడుతూ మనలో ఉన్నటువంటిదంతా స్లోగా తీసేసుకుంటూ, ఎప్పుడైతే ఆయన యందు భయము భక్తి ఉంటేనే ఇదంతా వస్తుంది, లేకపోతే రాదు. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆటోమేటిక్గా నువ్వు అది ఫీల్ అవ్వగలుగుతావు. ఆ ఫీల్ అయ్యే క్రమములో నువ్వు చెప్పగలవు. ఫీల్ అవ్వకపోతే వాక్యం చెప్పలేం. చెప్పావా, అది నీ జ్ఞానంతో చెప్పింది, ఉపయోగం ఉండదు. అది నీకు ఉపయోగం ఉండదు, వేరే ఒకరికి కూడా ఉపయోగం ఉండదు. దేవునిలో ఆయన సహాయంతో చెప్పినటువంటి వాక్యం మనల్ని ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తుల్ని బలపరుస్తుంది, ఉన్నటువంటి మనల్ని బలపరుస్తుంది. అంటే ఆయన యందు భయము భక్తి, ఇది వాక్యంలో చెప్పేటువంటి వ్యక్తి ఎలాగా, ఇది వాక్యంలో ఉందా లేదా, నా సొంత ఉద్దేశాలు నేను చెబుతున్నానా, భయపడాలి. భక్తి ఉండాలి, భయం. వినేటువంటి వ్యక్తులకి నేను ఏ విధంగా చెబుతున్నాను, అప్పుడు ఇంకా 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 బైబిల్తో ఇంకా ఆ యొక్క బంధం ఏమవుతుంది అంటే పెనం వేసుకుని పోతాడు ఆ చెప్పేటువంటి వ్యక్తి. అప్పుడు ఇంకా 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 జ్ఞానం వచ్చేస్తుంది. సో వాక్చాతుర్యాలతో కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నారు ప్రజెంట్, బైబిల్తో కాకుండా వాక్చాతుర్యం. అంటే వాక్చాతుర్యం అంటే కొన్ని కథలు తీసుకుని, కొన్ని ఎక్కడో జరిగిన విషయాలు చూసుకుని దానికి దీనికి లింక్ పెట్టి చెప్పుకుంటూ వస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. కానీ అది సత్యమైన వాక్యం అంటే కాదు. వాళ్ళు సొంత ఉద్దేశాల ప్రకారంగా వాక్చాతుర్యంతో చెప్పినటువంటి మాటలు. అర్థమవుతున్నాయి? రెండవది ఏం కావాలి? భయము భక్తి మనకు ఉండాలి. అప్పుడు అది జ్ఞానానికి మూలమంట. ఇంకొక విషయం మనం చూస్తే సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. చాలమ్మ. ఇక్కడ ఏంటి? జ్ఞానవంతుడిగా ఉండాలి అంటే, జ్ఞానవంతురాలిగా ఉండాలి అంటే సహవాసం అనేది ముఖ్యం. జ్ఞానుల సహవాసం చేసేవాడంట జ్ఞానిగా అవుతాడంట, మూర్ఖుల సహవాసం చేసేవాడంట చెడిపోతాడంట. ఇప్పుడు మన సహవాసం కూడా ఒక్కో పాయింట్ మన లైఫ్కి అప్లై చేసుకుంటూ రావాలి. జ్ఞానం ఊరికే వచ్చేది. దేవుని జ్ఞానం రావాలి అంటే చిన్న విషయం కాదు, ఆషామాషిగా వచ్చేది. ఇది వెతకాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు జ్ఞానుల సహవాసం అనేది చాలా ముఖ్యం. మూర్ఖుల సహవాసం అనేది మనల్ని చెడిపోవటానికి దారితీస్తుంది. ఇప్పటిదాకా కూడా ఏదైనా సహవాసం, ఏ సహవాసాలు లోకపరమైనటువంటి సహవాసాలు ఉన్నారా, అది కొంచెం దూరం పెట్టడానికి చూడాలి. ఒక గురి పెట్టుకోవాలి మనం. ఎవరైతే వాక్యానుసారంగా పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారో వాళ్ళని గురిగా పెట్టుకోవాలి. వాళ్ళని గురిగా పెట్టుకుంటే మనము కూడా వెళ్తాం. అంటే మోటివేషన్గా వాళ్ళని తీసుకోవాలి. అర్థమవుతుందా? జ్ఞానుల సహవాసం అనేది ముఖ్యం. అప్పుడే జ్ఞానం సంపాదించుకోగలం మనం. లేకపోతే జ్ఞానం సంపాదించుకోవాలి మూర్ఖులతో సహవాసం చేస్తే ఆ మూర్ఖతనే నేర్పిస్తాడు వాడు.
ఎవరిని ఏ విధంగా మోసం చేయాలి, ఎక్కడ ఏ విధంగా అబద్ధాలు ఆడాలి, ఏ విధంగా మనం ఈ లోకంలో ఎదిగిపోవాలి, ఇది నేర్పిస్తాడు. అంటే హెచ్చించుకోరా నువ్వు అని నేర్పిస్తాడు. కానీ ఒక జ్ఞాని నువ్వు తగ్గించుకో, హెచ్చింపబడతావు అంటాడు. నిజంగా బైబిల్లో ఎంత గొప్ప సూత్రం అంటే, ఈ సూత్రం ఫాలో అయితే సరిపోద్ది. హెచ్చింపబడాలి, నేను గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నారు కదా, ఒకే ఒకటే, తగ్గించుకోండి సరిపోద్ది. నాది ఏమీ లేదు ప్రభువా, నీ దయ వలనే నేను ఈ విధంగా ఉన్నానని. ఏది లేదు, నా జ్ఞానం మట్టి ముద్దిది. కానీ కొంతమంది నేను జ్ఞానవంతుడిని హెచ్చించుకుంటారు, నేను చాలా గొప్పవాడిని హెచ్చించుకుంటారు. ఎందుకు? అవసరం లేదు. మనం గొప్పోలుమా? ఆయన వెర్రితనం కంటేనంట, ఆయన ఒకవేళ వెర్రితనమే కనుకుంటే, ఆయన వెర్రితనం ఒక పక్కన, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవడైతే జ్ఞానిగా పిలువబడతాడో అదే ఒక పక్కన పెడితే ఎందుకు పనిచేయడంటాడు. అర్థమవుతుందా? ఆ విధంగా అంటే ఒకే సూత్రం, తగ్గింపు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చించదు ఆయన. ఎందుకంటే వాక్యం అబద్ధం కాదు కదా. ఎంతమందిని చూసాం బైబిల్లో? అబ్రహాముని, యాకోబుని, ఇస్సాకుని, ఇంకా రకరకాల పౌలు గారిని ఎంత తగ్గించుకున్నాడు ఆయన? చాలా తగ్గించుకున్నాడు. అంటే ఇప్పుడు అంటే ఈడేమి నేర్పుతాడు? మూర్ఖత కలిగిన వాడు ఏమి నేర్పుతాడు? నువ్వు హెచ్చించుకో, నీ అంత తోపు లేడు, నీ అంత తురుము లేడు అంటాడు. కానీ జ్ఞాని ఏం చెబుతాడు? తగ్గించుకో అని చెబుతాడు. అంటే చాలా విషయాలు సహవాసాన్ని బట్టి అపోస్తలుల కార్యాల్లో కూడా స్టార్టింగ్ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక విశ్వాసపు పునాది వాళ్ళు ఏం వేసుకున్నారో తెలుసా? బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగకున్నారంట. మీరు చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం అనుకుంటా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయమేనా? 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇది వాళ్ళ జ్ఞానులుగా పిలువబడుతున్నారు అంటే ఇది కారణం. ఒక బోధ విషయంలో చక్కగా ఉన్నారు. ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి బోధ, ఆత్మలకు ఆరోగ్యకరమైనటువంటి బోధ విన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? ప్రార్థనలు ఏంది ఎడతెక్కున్నారంట, సహవాసమందు ఉన్నారు, రొట్టె విరుచుట యందు ఉన్నారు. ఇప్పుడు ఇంకొక కారణం కనుక మనం చూస్తే, జ్ఞానుల సహవాసం కోసం చూసాం కదా. 23వ వచనం చూడండి, సామెతలు 23:19. 23:19. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ఏం చెబుతున్నాడు? జ్ఞానం ఏ విధంగా వస్తుందంట? నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. వినాలి, విని జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. నాకే అంతా తెలుసని ఎప్పుడు అనుకోవద్దు. యాకోబు పత్రికలోనే ఉంటుంది ఎలా ఉండాలంట మనం. వినుటకు వేగిరపడువారును, మాటలాడుటకు నిదానించేవారును. నువ్వు వాక్యం ఎవ్వరు చెప్పినా విను, అది సత్యమైనటువంటి వాక్యం అయితే విను, అసత్యమైతే వద్దు. అది శరీరాన్ని బలపరిచే వాక్యం అనిపిస్తుందా? వద్దు. దాని జోలికి కూడా మీరు వెళ్ళొద్దు. అది యూట్యూబ్లో వింటారా, ఇన్స్టాగ్రామ్లో వింటారా, ఎక్కడ విన్నా సరే, అది శరీరాన్ని బలపరిచే వాక్యం అయితే మాత్రం అది సత్యమైనటువంటి వాక్యం కాదు. మీరు బండ గుర్తు పెట్టుకోవాలి. శరీరాన్నే బలపరిచి, శరీరానికి మోటివేషన్ ఇచ్చి, శరీర ప్రకారంగా ఉన్నటువంటి వాక్యం అయితే మాత్రం దాన్ని వినొద్దు. ఆత్మకి ఉపయోగపడేటువంటి వాక్యం, మన ఆత్మని బలపరిచేటువంటి వాక్యం అనుకోండి, ఎంతైనా వినొచ్చు. మీరు విని ఏం తెచ్చుకోమంటున్నాడు? జ్ఞానము తెచ్చుకోమంటున్నాడు. మరి వినటానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం? ఒక బాగా చెప్పేటువంటి వ్యక్తి అంటే, ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, నాకు ఎంత ఇంగ్లీషు రాదు కాబట్టి అది మీకు విడమర్చి చెబుతాను. ఎవరో ఒక సేవకుడు చెబితే విన్నాను. బాగా చెప్పాలి అంటే వాక్యమైనా కానీ ఎవరితో మాట్లాడాలని బాగా చెప్పాలి అంటే ఎవరు చెప్పగలరు అంటే, బాగా వినేటువంటి వ్యక్తే బాగా చెప్పగలడంట. అది ఇంగ్లీష్లో మంచి లైన్ భలే చెప్పారనమాట. అంటే నేను కూడా ఎన్ని వాక్యాలు వింటానంటే, నాకు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, చాలామంది అనుకుంటారు కూడా, మా ఊర్లో అనుకోవచ్చు, లేకపోతే బయట అనుకోవచ్చు,
ఎలాగంటే ఎప్పుడు చూసినా చెవులో బ్లూటూత్ ఉంటుంది. నాకు చెవులో బ్లూటూత్ ఉంటుంది. చెరువు పనికి వెళ్ళిన, పనిలో ఉన్న, ఎక్కడున్నా సరే చెవులో మాత్రం బ్లూటూత్ ఉంటుంది. ఆ బ్లూటూత్లో ఏమి వింటాను అంటే, ఒకటి పాటలు వింటాను, లేదా వాక్యం వింటాను. అంటే ఆ డ్రైవింగ్లో ఒక గంట లేకపోతే ఒక అరగంట టైము ఉపయోగించుకుంటాను నేను. అంటే వాక్యం ఏదో ఒక క్రొత్త విషయం ఎవరొకరి ద్వారా దేవుడు మనతో నేర్పించడానికి చూస్తాడు. అది విని జ్ఞానాన్ని సంపాదించుకుంటాను. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? మనలో పని చేస్తుంది. అంటే మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. జ్ఞానపు మాటలు ఏదైతే ఉన్నాయో అవి మనం వింటే మనము జ్ఞానవంతులుగా అవుతాం. అజ్ఞాని మాటలు విన్నామనుకో అజ్ఞానిగానే తయారైపోతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెబుతారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త అంటారు. వాక్యం, చక్కని వాక్యం పదే పదే మీరు ఎన్నిసార్లు ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది. ఈ రికార్డింగ్ కూడా వినటానికి ఇష్టపడండి, రాసుకోవడానికి ఇష్టపడండి. జ్ఞానం అయితే వింటే మీకు వచ్చేది, వింటే వస్తుంది. ఆ విన్నటువంటి వాక్యము ఏం చెయ్యాలి? మనము చెప్పాలి అంటే రాసుకోవాలి. రాసుకుని దాని మీద కొంత సమయాన్ని వెచ్చించాలి. లేకపోతే రాదు, అసలు రాదు. మీకు ఒకవేళ ఇప్పుడు ఒక సగం మాత్రమే ఈ యొక్క వాక్యంలో డెప్త్ తెలుస్తుంది. మీకు సగం కూడా కరెక్ట్గా మీరు వింటే తెలుస్తుంది. మిగిలింది మీరు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఈ వాక్యములో డెప్త్ మీకు ఒక 70% మీకు తెలియాలి అంటే ఒకసారి వింటూ రాసుకోండి. 70% డెప్త్ తెలుస్తుంది. అదే ఈ యొక్క వాక్యమే గనక మీరు ఎదుటి వ్యక్తికి ప్రకటించండి, ఆ వాక్యంలో 100% డెప్త్ మీకు తెలుస్తుంది. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ వాక్యం ప్రకటించడం ద్వారా అవతల వ్యక్తికే కాదు మనకి కూడా అది మంచిది. వాక్యం ప్రకటించవలసినటువంటి భారం మన పైన ఉంది. అది ఎదుటి వ్యక్తికి చెప్పేటువంటి క్రమంలో మనల్ని మనమే సరి చేసుకుంటాం. ఎలాగంటే వినేటువంటి వ్యక్తి ఉంటాడు కదా, అతడు సరిగా వినకపోవచ్చు, సరిగా ఆ వ్యక్తికి ఆ వాక్యం ఎక్కకపోవచ్చు, మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు, లేకపోతే ఆ మాట అనొచ్చు, ఈ మాట అనొచ్చు. అంటే ఒక వ్యక్తిని మార్చటానికి ఎంత కష్టపడతామో మనకి తెలుస్తుంది. అటువంటప్పుడు ఒకప్పుడు నేను ఇదే విధంగా ఉండేవాడిని కదా ప్రభువా, నన్ను ఇంతగా మార్చినందుకు నీకే వందనాలంట. అర్థమవుతుందా పాయింట్? ఇంకా ఆ వాక్యం చెప్పేటువంటి క్రమంలో ఇంకా బాగా అర్థమైపోతాడు దేవుడు మనకి. ఇంకా ఒక స్పష్టత మనకు వచ్చేస్తుంది. ఎంత స్పష్టత వచ్చేస్తుందంటే ఇంకా క్లారిటీ అయిపోతాం అనమాట. అంటే ఒక లైఫ్ పట్ల మనకి అప్పటిదాకా చూసినటువంటి కోణం మారిపోద్ది, తర్వాత నుండి చూసేటువంటి కోణం మారిపోద్ది. అంటే జ్ఞానము సంపాదించుకోవాలి అంటే ఈ విషయాలన్నీ కూడా మీరు చెయ్యాలి. ఈ విషయాలన్నీ చేస్తేనే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. మొట్టమొదటిగా ప్రార్థన చెయ్యాలి, దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు జ్ఞానాన్ని అందించు అని. రెండవదిగా భయము భక్తి ఉండాలి. దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. మూడవదిగా సహవాసము ఎవరితో ఉండాలి? జ్ఞానులతో సహవాసం ఉండాలి. మూడవదిగా వినేటువంటి విషయంలో మనం విసుగు చెందకూడదు. అది జ్ఞానపుతో కూడినటువంటి మాటలు అవుతున్నాయి అనుకో, ఇంకా వింటూనే ఉండి అయ్యి దాచేసుకోవాలి హృదయంలో. ఎప్పుడైతే జ్ఞానాన్ని దాచుకున్నామో మనం చెప్పుకున్నాం కదా, మనం హృదయం ఏదైతే నిండి ఉంటుందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు ఏ విషయాలైతే హృదయంలో దాచేసుకుంటావో విను, జ్ఞానాన్ని విను, దేవుని కోసం మాటలు విని. అందుకే ఒక మాట ఉంటుంది, ఎలా వినాలంటేనంట వాక్యాన్ని, ఆ వాక్యముతోటంట ఉదక స్నానం చేసేయాలంట. అంటే ఎంతగా ఉంటుందంటే ఆ ఉదక స్నానం అన్నటువంటి మాట మనకి ఆ డెప్త్ అర్థం కావాలంటే ఉదక స్నానం చేస్తున్నవాడికి తెలుస్తుంది వాక్యంతో. అంటే ఇంకెప్పుడు వినటమే, ఇంకా స్నానం చేసేస్తున్నట్టు అనమాట, మాటలతో స్నానం చేసేస్తున్నట్టు. ఆ హృదయం ఏదైతే నిండి ఉంటుందో ఆటోమేటిక్గా నోరు మాట్లాడేస్తుంది. నువ్వు సువార్త చేయటానికి ఇబ్బంది పడేసి పని ఉండదు, ఇబ్బంది పడిపోయేంత పని ఉండదు, నాకు జ్ఞానం లేదు అనుకోవటం కూడా ఉండదు. నువ్వు జ్ఞానాన్ని నింపేసుకో, నీ హృదయం అంతా జ్ఞానాన్ని నింపేసుకో, ఆటోమేటిక్గా బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుంది జ్ఞానం. అర్థమవుతుందా? జ్ఞానము సంపాదించుకోవాలి. ఇంకా మరి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏ విధంగా చెయ్యాలి? ప్రభువా జ్ఞానమేనాయనా అంటే సరిపోద్దా? ఎలా చేయాలి చూడండి. అదే యాకోబు 1వ అధ్యాయము 6వ వచనం. 5 నుంచి చదువమ్మా.
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఎలా అడగాలి? ఏ మాత్రము సందేహింపక. సందేహం వస్తుంది అంటే అక్కడ విశ్వాసం ఉండట్లే, నీకు విశ్వాసం ఉండట్లే. ఎలాగా? విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు అని నమ్మటమే కదా విశ్వాసం. ఆయన వచ్చాడు అని నమ్మటమే కదా. ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనము కూడా తిరిగి లేస్తామని నమ్మటమే కదా. ఇప్పుడు దేవుణ్ణే గనక నమ్మితే దేవుడు నాకు ఇస్తాడు అని నమ్ముతాడు. ఇప్పుడు సందేహిస్తున్నాడు అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు, కానీ ఇస్తాడంటావా జ్ఞానం? నాకంటూ జ్ఞానం వస్తుందంటావా? నేనంటూ సువార్త చేయగలనంటావా? ఈ సందేహం ఎప్పుడు వచ్చేస్తుంది? కొంచెం నమ్మకపోతే వస్తుంది. అంటే విశ్వాసం లేకపోతే వస్తుంది. విశ్వాసం లేకపోవటం అంటే దేవుణ్ణి నమ్మకపోవటమే కదా. అర్థమవుతుందా పాయింట్? అలాగా అంటే సందేహపడకుండా విశ్వాసముతోటి దేవుడు, నా దేవుడు ఉన్నాడు, ఆయన అంటున్నాడు, అడుగు నేను ధారాళంగా ఇస్తాను అంటున్నాడు. నాకంటూ ఆశ ఉంది, సువార్త చెయ్యాలి అని ఆశ ఉంది. సువార్తలో నేను వెలిగింపబడితే అనేక మందిని వెలిగించాలి అని ఆశ ఉంది. నేను అగ్నిలోనికి వెళ్లకుండా అనేక మంది నుండి అగ్నిలో నుండి లాగాలని ఆశ ఉంది. ఇదిగో నా దేవుడు ఇస్తానంటున్నాడు. నేను అడుగుతాను, ఎందుకు ఇవ్వడు నాకు? నేను అప్పుడు దేవుడు అంటాడు, ఓకేరా నన్ను నువ్వు సందేహం లేకుండా అడుగో, నేను ఇచ్చేస్తాను, కానీ ఈ పనులు కూడా నువ్వు చెయ్యి అంటాడు. ఏ పనులు? జ్ఞానులతో సహవాసం కలిగి ఉండు, నేనంటే భయము భక్తి కలిగి ఉండు, ఇదిగో జ్ఞానాన్ని ఎక్కువగా నీ హృదయంలో నింపేసుకో, ఆటోమేటిక్గా నీకు జ్ఞానాన్ని నేను అందించేస్తాను అంటాడు ఆయన. అంటే సువార్త చేయటానికి జ్ఞానం మనకి చాలా అవసరం, వివేకం చాలా అవసరం. అది కావాలి అంటే ఈ పనులన్నీ కూడా మనం చెయ్యాలి. ఇది మీకు ఉండగా అది మీరు ఆచరించేటువంటి క్రమంలో మీకు అర్థమవుతుంది. ఈ యొక్క వాక్యం యొక్క డెప్త్ ఆచరించేటువంటి క్రమంలో ఒక్కొక్కసారి నాకే తెలియదు ఆ వాక్యం నేను చెబుతాను అని, నాకే తెలియదు ఆ మాటలు నా నోటంపడు వస్తాయి అని. వచ్చిన మాట మరలా రాకుండా ఒక గంట అనర్గళంగా మాట్లాడుతున్నాము అంటే నాకు తెలీదు, కానీ ఎప్పుడో నేను విన్నటువంటి విషయాలను కూడా అప్పుడు నాకు జ్ఞప్తికి తెస్తాడు ఆయన. అంటే నిలబడినటువంటి వ్యక్తులకి అది అవసరం అనుకో, అక్కడ కూర్చున్న వ్యక్తులకి అవసరం అనుకో, అప్పుడు ఎప్పుడో విన్నటువంటి వాక్యం 2 సంవత్సరాల క్రిందో 3 సంవత్సరాల క్రిందో లేకపోతే 1 నెల క్రిందో విన్నటువంటి వాక్యమో, జరిగినటువంటి సందర్భమో, చూసినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? జ్ఞప్తికి తెస్తాడు. అదే జ్ఞానముతో కూడినటువంటి మాటలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ వాక్యము వింటున్నటువంటి క్రమంలో మనం ఏం చెయ్యాలి? వింటూ ఉన్నటువంటి క్రమంలో అంటే నేర్చుకోవటానికి, అంటే చెప్పటానికి వింటున్నాం కదా, ఈ లోపల మనం ఏం చెయ్యాలి అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది అంటే, ఎవరైతే సువార్థకులుగా సువార్త చేస్తూ ఉన్నారో, అంటే ఒక వాక్యాన్ని బోధిస్తున్నారో, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ఇంకా ముందుకు అంటే ఆ సువార్త క్రమంలో మనకిచ్చినటువంటి తలాంతు ప్రకారముగా దానికి సహకారులుగా ఉండాలి అంట. సహకారులుగా ఉండాలి. మీకు ఉదాహరణకి ఒకవేళ ఆడియో రికార్డింగే చేస్తున్నాం, ఈ రికార్డింగ్లో ఒకవేళ ఎడిటింగ్ లాంటివి, లేకపోతే దాన్ని ఒక గూగుల్ డ్రైవ్లో పెట్టడం కావచ్చు, లేకపోతే ఈ ఆడియోస్నే కొన్ని ఫొటోస్ పెట్టి ఏదన్నా యూట్యూబ్ క్రియేట్ చేసి ఆ యూట్యూబ్లో పెట్టడం కావచ్చు. ఇలాగా అంటే సహకారులుగా ఉండేటువంటి పరిస్థితి. అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే, రెండో ఆప్షన్ కూడా దేవుడు ఇచ్చాడు. రెండో ఆప్షన్ ఏంటంటే, ఇంకా కొంతమందికి జ్ఞానం ఎక్కువగా ఉన్నా సరే, అంటే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నా సరే, అంటే చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు, అంటే చెప్పలేనటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అర్థమవుతుందా? చెప్పాలనేటువంటి ఆశ ఉన్నా, జ్ఞానం ఉన్నా చెప్పలేనటువంటి పని కూడా, అటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, నిజంగా మీరు వాక్యం నేర్చుకుని చెప్పడం సూపర్, కానీ రెండవదిగా ఎవరైతే వాక్యం చెబుతున్నారో వారికి సహకారులుగా ఉన్నా సరే జీవగ్రంథంలో పేరు ఉంటుందంట. మీకు వచ్చిన చూపించుకుని నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో
నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అర్థమవుతుందా? అంటే వాక్యము నేర్చుకుంటున్నటువంటి క్రమంలో మనం చేయవలసినటువంటి పని సహకారులుగా ఉండటం. ఇప్పుడు సేవకులు ఉన్నారా, ఆ సేవకులకి సహకారం ఏ విధంగా సహకారం అందించాలి? ఒకవేళ ఆర్థికంగా నేను బాగుంటే ఆర్థికంగా అందించాలి. లేదా దేవుడు మనకంటూ ఇచ్చినటువంటి తలాంతులు ఉంటాయి. అంటే ఒక పని చేసే విధం కావచ్చు, లేకపోతే అనేక మంది కొరకు ప్రార్థన చేసే విషయం కావచ్చు, లేకపోతే వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి విషయం, అంటే ఒక ఎడిటింగ్ లాంటిది కావచ్చు. ఇంకా ఈ విధంగా అంటే ఏదైతే దేవుడు మనకు ఒక తలాంతి ఇచ్చాడో ఆ తలాంతిని రెట్టింపు చేసుకుంటే ఆయన కొరకు వాడగలగాలి. అంటే సహకారుల పేర్లు కూడా రెండవదిగా నేను ప్రభు అని నా వల్ల కాదు అనుకుంటే, అంటే ఒకటి సువార్త నేర్చుకుంటున్నటువంటి క్రమంలో సహకారులుగా ఉండాలి. ఇంకా మొత్తం నేర్చేసుకున్నా సరే ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వాక్యాన్ని విస్తరించడానికి సహకారులుగా ఉన్నా సరే జీవ గ్రంథంలో పేరు ఇచ్చేస్తున్నాడు. ఆయన జీవ గ్రంథంలో పేరు రాయిస్తున్నాడు అనమాట. అంటే రెండవ అవకాశంగా కూడా ఇది ఇస్తున్నాడు. అర్థమవుతుంది కదా? అలా అంటే ఇచ్చినటువంటి తలాంతు దేవుని కొరకు వాడగలిగితే అది రెట్టింపు అయిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది, లింక్ ఉంది. ఆ లింకు ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి పంపండి. మీ ఫ్రెండ్స్కి పంపుతూ అందులో ఉన్నటువంటి విషయాలు ఈ విధంగా ఉంటున్నాయి. ఏ విధంగా? ఇందులో ఉన్నటువంటి విషయాలు నువ్వు ఒకసారి విని చూడు. బయట చాలా తక్కువ మంది మాత్రమే ఈ విషయాలు చెబుతారు. ఇలా ఉంటాయి విషయాలు. మనము అనగా ఏంటని ఉంటాయి, ఆ తర్వాత మనం ఏ విధంగా వచ్చామని ఉంటాయి, దేవుని ద్వారా మనం ఏ విధంగా భూమి మీదకి ప్రవేశించామని ఉంటాయి. ఈ విషయాలు కొంచెం కొంచెంగా మీరు చెబుతూ ఆ విషయాలని వారికి ఇవ్వండి. సహకారులుగా ఉండండి సువార్త పనిలో. ఒకటి ఆ టైంలో కూడా జ్ఞానం సంపాదించుకుంటాం, అంటే మనం చెప్పగలుగుతాం అందులో ఉన్నటువంటి విషయాలు మనకు గుర్తుంటాయి. ఇంకోటి సహకారుల పేర్ల జీవ గ్రంథంలో కూడా మన యొక్క పేరు ఉంటుంది. అర్థమైంది కదా? ఈరోజు మనం చెప్పుకున్నటువంటి విషయాలు. సువార్త చేసేటువంటి క్రమంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వినేవారికి ఏ విధంగా చెప్పాలి, విన్నటువంటి వ్యక్తులకి ఏ విధంగా చెప్పాలి, అపహాస్యకులకి ఏ విధంగా చెప్పాలి, అపహాస్యం చేసేవారికి. ఆ తర్వాత ఈ విషయాలన్నీ మనం చెయ్యాలి అంటే జ్ఞానం మనకు అవసరం. ఆ జ్ఞానం సంపాదించుకోవాలి అంటే మనం ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేయాలో కూడా మనం చూసాం. ప్రార్థన చెయ్యాలి, అది ఏ విధంగా ఉండాలి? సందేహపడకుండా విశ్వాసంతో చెయ్యాలి. సహవాసం కలిగి ఉండాలి, జ్ఞానులతో సహవాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుని యందు భయము భక్తి. ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నాకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు కూడా చూడండి, ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి, కానీ అంగీకరిస్తున్నారా అనేది ఇంపార్టెంట్. అంగీకరిస్తే ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుంది. అంగీకరిస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. సాత్వికముతో అంగీకరిస్తున్నారా, ఇది నిజమే కదా, ఇది నిజమే కదా, ఇది నిజమే కదా, ఆ విధంగా అంగీకరిస్తూ ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం అనేది వస్తుంది. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? వినటం వల్ల వస్తుంది. ఆ వినేటువంటి విషయాలు ఏదేది వింటున్నాం మనం జ్ఞానముతో కూడింది వింటే ఆటోమేటిక్గా హృదయం అనేది జ్ఞానంతో నింపేసుకుంటే మన మాటలు కూడా జ్ఞానపు మాటలుగా అవి వస్తాయి అన్నమాట. అర్థమైంది కదా? ఇంకోటి సహకారులుగా మనం ఉండాలి. సహకారులను కూడా జీవ గ్రంథంలో పేరు ఆయన ఇస్తున్నాడు. సహకారులు ఇప్పుడు నిజంగా పెద్ద 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 వాళ్ళు ఉంటారు కదా, ఎవరు పెద్ద పెద్ద సేవకులు ఉంటారు కదా, ఆ సేవకులు ఏమైనా ఎడిటింగ్ చేస్తారా? ఆ సేవకులు ఏమైనా చేస్తారా? ఎడిటింగ్ చేసేంత ఖాళీ ఉంటుంది వాళ్ళకి. కానీ ఎడిటర్ ఒకడు ఉంటాడు, వీడియో తీసేవాడు ఒకడు ఉంటాడు, వీడియో షూట్ చేసేవాడు ఒకడు ఉంటాడు, అది ఎడిటింగ్ చేసి దాన్ని షార్ట్స్గా చేసేవాడు ఒకడు ఉంటాడు. ఆ తర్వాత ఆ షార్ట్స్ని మరలా ఇంకా కొత్త కొత్త ఏ టెక్నాలజీ వాడి ఈ విధంగా చేసేవాడు ఉంటాడు. అంటే ఒక సువార్త అతను చెప్పేస్తున్నాడు అంతే, కానీ అది వెళ్ళటానికి ఎంతగా ఒక ఎడిటర్ ఉపయోగపడతాడో తెలుసా? సహకారిగా ఉంటాడో తెలుసా? ఒక పాట పాడితే అతను రాయటం మాత్రమే, మరి పాడేది, దాని ట్యూన్ కట్టేది, ఇంకా తర్వాత ఒక కరపత్రాలు పంచడం కావచ్చు, నలుగురిని ఆ మీటింగ్కి గ్యాదర్ చేయటం కావచ్చు, ఆ పోస్టర్లు అంటించడం కావచ్చు. అంటే ఒక సువార్త వెళ్ళేటువంటి క్రమంలో మనం ఏ పని చేసినా సరే ఒక సహకారిగా మనం ఉంటున్నట్టే. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద వాళ్ళకే ఇస్తాను అని దేవుడు అనట్లే. వెనకాల కనపడకుండా ఒకడు ఉంటాడు కదా ఎడిటర్, ఆ వాక్యం ఆ విధంగా అందంగా వెళ్ళటానికి ఉంటాడు కదా, వాడు కూడా ఏంటి దేవుని దృష్టిలో గొప్పడే. నలుగురికి కనపడకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో సహకారిగా జీవ గ్రంథంలో అతని పేరు కూడా రాసేస్తాడు.
అర్థమవుతుందా? ఆ విధంగానమాట దేవుడు ప్రతి విషయం కూడా మనకి తేట తెల్లగా నేర్పించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. నేర్చుకోవటమే ముందుకు వెళ్ళే కొద్దీ చాలా విషయాలు. అంటే పేదరికం, ఈ పేదరికం అసలు నామరూపం చెయ్యాలి అని చాలా మంది అనుకుంటారు. అసలు పేదవారు ఎవరు? నిజమైన పేదవారు ఎవరు? అసలు పేదరికం అంటే ఏంటి? దాన్ని ఏ విధంగా నిర్మూలన చెయ్యాలి? అంటే దేవుడు ఈ ధనవంతులని పేదవారిని ఎందుకు వ్యత్యాసం చేశాడు? అందరికి నీకు కల్పించేస్తే అందరూ కూడా బాగానే ఉండొచ్చు కదా. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. ఇంకా ఈ విషయాలన్నీ, ఇంకా చాలా విషయాలు, ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ, ఆ వరాలు ఏంటి? ఆ వరాలు ఇప్పుడు ఉన్నాయా? ఆ దెయ్యాలు అవి ఇప్పుడు పడతాయి, ఇప్పుడు దేవుడు వెళ్ళగొడతాడా? ఇంకా రకరకాలన్నమాట. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా వెళ్తున్నాం. అంటే ఎక్కువ విషయాలు చెప్పేస్తున్నానేమో అనిపించి కొంచెం కొంచెంగా, ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలే, చిన్న చిన్నగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కూడా ఈ విషయాలన్నీ సువార్త కోసం మీకు ఎందుకు చెప్పాను అంటే, సువార్త మనం చెయ్యవలసినటువంటి భారం ఉంది. ఆ సువార్త చేసేటువంటి క్రమంలో మనల్ని మనమే మార్చుకుంటాం.